తెలంగాణ ఉద్యమకారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 8 వారాల లోపు తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించింది. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో పలువురు మృతి చెందడంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విషపు పాలు తాగి 2 రోజుల్లో 4 చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. టీటీడీలో నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం తరహాలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఈ దిశగా అడుగులు వేస్తోంది. బంగారం ధరలు పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున కొనుగోలు చేపట్టడంతోనే బంగారం ధరలు పెరిగాయన్నారు. ప్రభుత్వాల అవినీతిని, అక్రమాలను ప్రశ్నిస్తూ వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకే అందరూ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీవీకే అధినేత విజయ్ ఆరోపించారు. తమ పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు కూడా డీఎంకే ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏకు క్షిపణి తయారీ విభాగం డైరెక్టర్ పదవిని అప్పగించినట్లు దక్షిణ కొరియా నిఘా అధికారులు వెల్లడించారు. ఎన్నో రోజులుగా వినిపిస్తున్నటువంటి రూమర్స్ కు చెక్ పెడుతూ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు వెల్లడించారు. తమ పెళ్లికి ప్రేమగా వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అనే ప్రత్యేక పేరు పెట్టినట్లు తెలిపారు. టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్లో భారత్పై ఘన విజయం సాధించిన అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మ్యాక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో ఎదురైన ఓటమికి ఇది ప్రతీకారం లాంటిదని పేర్కొన్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.